సొంత బాబాయ్ని హూ కిల్డ్ బాబాయ్ అంటే ఇంతవరకు ఆన్సర్ లేదు మనకు. ఓకే ఓకే సుధాకర్ గారు ఇష్యూ చూసాం, ఆన్సర్ చిన్నప్పరెడ్డి గారు ఒక డోర్ డెలివరీ చేస్తే ఆన్సర్ లేదు సార్. చిన్నప్పరెడ్డి గారు ఏంటి పరిస్థితి? ఆమె చూపించే వీడియోలు ఆడియోలు రికార్డులు తిరగేసి అయ్యే చూపిస్తా ఉంటది కీర్తన గారు. ఒక్కటన్నా కొత్త న్యూస్ చెప్పొద్దంటే లేదు. తిరగేయమంటే సుధాకర్ గారి దగ్గర నుంచి మొత్తం చెప్పానండి, మీరు చూడలేదంటే చూపిస్తున్నాను. ఈమె జీవితము పుస్తకం, ఈమె జీవితం ఆయన తెరిచిన పుస్తకం అండి. నేను చూపించాను అని చెప్పా. కొత్త ఫ్రెష్ వీడియో శ్యామలాదని నేను చెప్పలే, నేను చూపించానండి. మీరు చూడలేదు కాబట్టి మళ్ళీ చూపిస్తానండి అన్న. కొత్త వీడియో కాదండి, పాత వీడియోనే. క్లారిటీ ఇస్తున్నా. చేస్తే మళ్ళీ మనం తెప్పించచ్చు. కొత్త వీడియో అయితే కాదండి. మీరు చూపించాల్సిన ఆ వీడియోల కన్నా కూడా సుగాలి ప్రీతి కుటుంబానికి మొట్టమొదటి సంతకంతో మేము న్యాయం చేస్తాం ఆ కుటుంబానికి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిన డిప్యూటీ సీఎం గారు అయ్యారు కదా. ఎందుకనమ్మా ఏమీ చేయలేకపోయారు? ఆ కుటుంబానికి ఏం చేయలేకపోయారు? ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కేసుని ఎటు పంపిస్తా ఉన్నారమ్మా? దాని గురించి మాట్లాడండి. ఇవన్నీ అవసరంలే. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక హామీనన్నా నెరవేర్చినట్టు అవుద్ది. అది ఖర్చుతో కూడింది కాదు, ప్రభుత్వానికి నొప్పితో కూడింది కాదు. వాస్తవాలని బయటికి తీసేటటువంటి అవకాశం ఉన్న ఏకైక కేసు నిజాయితీ ఉంటే సుగాలి ప్రీతి గురించి మాట్లాడి దాని గురించి అసెంబ్లీలో మేము ఇచ్చినటువంటి అక్కడ ఆయన మీటింగ్లో ఇచ్చినటువంటి విధానాన్ని అన్నింటిని కూడా మేము అసెంబ్లీలో సమావేశంలో చెప్తామని చెప్పేసి మాట్లాడమనమ్మా. పవన్ కళ్యాణ్ గారు నోరు తెరవమని ఆ కుటుంబానికి న్యాయం చేయమంటుంది. ఆ తల్లి కేసుని న్యాయం చేయమంటుంది తల్లి. ఓకే. అలాగే మన బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఎమ్మెల్యేని చేయమన్నారు కదా. బాలకోటయ్య గారు, మీకు చేత అయితే ముఖ్యమంత్రిని చేపించే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని దళితులకు పోటీ చేసేటటువంటి పరిస్థితి లేదని అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని రాజీనామా చేయమను. మిమ్మల్ని 6 నెలల్లో మళ్ళీ ప్రజల్లోంచి ఎమ్మెల్యేగా చేసుకునే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దళితులకు కనుక చంద్రబాబు నాయుడు గారు బాలకోటయ్య గారు కనుక ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే నీవు ఎమ్మెల్యేగా ప్రజల్లో నుంచి ఫస్ట్ గెలవాల్సిన పని లేదు నాయన. అలాగే పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఆమె మమతా బెనర్జీ గారు ఎక్కడ గెలవపోయినప్పటికి కూడా ఆమె ముఖ్యమంత్రిగా అయ్యి 6 నెలల తర్వాత తెలుసుకోండి సార్, మీరు సీనియర్ జర్నలిస్టులు అన్నీ తెలుసు, కానీ ఆ జర్నలిస్టు కండువా కింద మీరు ఎల్లో కండువా వేసుకొని తిరుగుతారు సార్. అందుకని మీకు ఇవన్నీ కూడా అర్థం కావు సార్. మీరు వాస్తవాల్ని గమనించినట్టయితే మీకు అన్ని విషయాలు తెలిస్తే ఎమ్మెల్యే అవుతారో ముఖ్యమంత్రి అవుతారో ఏ రకంగా అవుతారో మీకు కావాల్సినటువంటి వివరణ ఇందాక మీరు అడిగారు కాబట్టి దాన్ని చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే జమిలీ ఎలక్షన్ రావు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే జమిలీ ఎలక్షన్లు కాదు. కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని జమిలీ ఎలక్షన్లకు వెళ్ళాలి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అడుగులు పడుతున్న నేపథ్యంలో ఏ ఎలక్షన్లు ముందు వచ్చినా కానీ ప్రజలు తెలుగుదేశం కూటమిని సమూలంగా మట్టు పెట్టడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి ఒక సుగాలి ప్రీతికి ఇచ్చినటువంటి ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి హామీనే నెరవేర్చలేనటువంటి కుటుంబం ఇది. ఇచ్చినటువంటి సూపర్ 6 నెరవేర్చినటువంటి కుటుంబం. ఉద్యోగస్తులకు 3,000 రూపాయలు ఇస్తానని అది ఇవ్వలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని సమూలంగా నాశనం చిన్నప్పరెడ్డి గారు ఏంటి ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఒకటి అసెంబ్లీకి వెళ్ళలేదు, మండలంలో బాయ్కట్లు చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఎక్కడ ఇష్యూస్ ఉంటే ప్రజలకు ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్తాం, ప్రజలకు అండగా ఉంటాం, ప్రజల తరపున పోరాడతాం. ప్రజల ద్వారానే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం, కానీ వేరే రకంగా మాకు అవసరం లేదు సార్. ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. ఈ రోజు ఫ్రీ ఇసుక అన్నారు, ఒక్కొక్క లారీ 40,000 50,000. దానికోసం ఆ ప్రజలు మీకు ఓటేసింది. అమ్మ ఒడి ఇస్తానన్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఏమన్నా అంటేనేమో మీరు వచ్చిన మొదటి రోజే మొదలు పెట్టారు. ఎస్, వచ్చిన 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 1,22,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఇవాళ గ్రూప్ 2 వాళ్ళని బజార్ను పడేసి ఆడపిల్లలు మగపిల్లలు చూడకుండా బస్సులో ఈడ్చి బస్సుల్లో వేసేసి చేస్తా ఉన్నారు. వాళ్ళు అడిగింది ఏంది? రోస్టర్ పద్ధతి సరి చేసిన దాకా ఆగమని చెప్పేసి వాళ్ళు అడిగింది. దాని గురించి మాట్లాడకుండా, దేని గురించి మాట్లాడకుండా, ప్రజలకు చేయాల్సినటువంటి హామీలు నెరవేర్చకుండా 1,50,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు చేసి ఒక్క హామీని నెరవేర్చకుండా డబ్బులు ఏం చేశారని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు సార్.
ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని మరో 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారంట. Okay. వాటి గురించి ఇంకా అయిపోయినట్టే నా వైసీపీ పని అని చెప్పేసి ఆయన మాట్లాడటం సినిమా డైలాగులు 100 చెబుతుంటారు సార్. Right, ఆ right, 100లో ఇది 101. ఓకే, ఒక్క నిమిషం, కీర్తన గారు ఏదో చెప్తున్నారు. సార్ సుగాలి ప్రీతి ఇష్యూని ఫస్ట్ సంతకం చేశారని చెప్పడం ఆయన అబద్ధం సార్. ఆమె హోమ్ మినిస్టర్ గారిని వారి మదర్ వెళ్ళి కలిశారు, మేము న్యాయం చేస్తామని మేము పూర్తిగా మద్దతు ఇచ్చాం సార్. సో ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్పకని చెప్పండి. మేము మహిళా పక్షపాతిగా అబద్ధం చెప్పుకుని బతికే కూటమి ప్రభుత్వం అయితే కాదు. ఖచ్చితంగా న్యాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అండ్ సెకండ్ థింగ్, పాత వీడియో మళ్ళీ చూపిస్తున్నారు కీర్తన గారు. అంటే ఓల్డ్ వీడియో అయినా న్యూ వీడియో అయినా మీరు ఒక అధికార ప్రతినిధిగా శ్యామలా గారు బెట్టింగ్ యాప్ ని యువతకి చూపించడం, దాన్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ అంటారు? రైట్, ఓకే. బాలకోటి గారు కరెక్ట్ అంటారా? వర్మ గారు చెప్పండి. ఒక 2 మాటలు